తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలంటే మనకి ఎన్నో గుర్తొస్తాయి. కాని అందులో ఒక పండుగ మాత్రం చాలా చాలా ప్రత్యేకం. అదే బతుకమ్మ. అసలిది కేవలం ఒక పండుగని చెప్పలేం. ఎందుకంటే ఇది ప్రకృతితో, మన నమ్మకాలతో పెనవేసుకుపోయిన ఒక అద్భుతమైన జీవన వేడుక అన్నమాట. అవును, మీరు విన్నది నిజమే. తంగేడు, గునుగు, చామంతి ఇలా రకరకాల పూలని ఒక పెద్ద పర్వతంలా పేరుస్తారు. ఆ పూల పర్వతాన్నే సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపంగా కొలుస్తారు. మరి ఇంత అందమైన సాంప్రదాయం వెనుక ఉన్న అసలు కథేంటి? ఈ పండుగ ఎలా మొదలైంది? మనం వినే కథ ఒక్కటేనా, లేక దాని వెనుక ఏమైనా చారిత్రక రహస్యాలు దాగున్నాయా? పదండి, ఈరోజు ఆ కథల లోతుల్ని వెతుక్కుంటూ వెళ్దాం. సరే, బతుకమ్మ అనగానే మనలో చాలామందికి వెంటనే గుర్తొచ్చే ఒక కథ ఉంది. ఇది చాలా ఫేమస్ కూడా. అదేంటంటే ఒక అద్భుతమైన పునర్జన్మకు సంబంధించిన ఒక పురాణగాథ. ఆ కథ ప్రకారం ధర్మాంగదుడు, సత్యవతి అని ఒక రాజురాణి ఉండేవారట. పాపం వాళ్లు యుద్ధంలో తమ కొడుకులందరినీ కోల్పోయారు. ఇక సంతానం కోసం మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తే సాక్షాత్తూ ఆ అమ్మవారే వాళ్లకి కూతురుగా పుట్టింది. కాని విధి ఆడిన వింత మాటకంలో ఆ చిన్నారి అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో రాజ్యం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పుడు ప్రజలందరూ కలిసి అడవికి వెళ్లి రకరకాల పూలని తెచ్చి ఒక కొండలా పేర్చారు. ఆ పూలరాశిమీద గౌరమ్మను పెట్టి బతుకమ్మా బతుకు అని కన్నీళ్లతో వేడుకున్నారట. వాళ్ల భక్తికి చలించిపోయిన గౌరీదేవి ఆ చిన్నారిని మళ్లీ బతికించింది. అందుకే మరణం మీద జీవం గెలిచిన దానికి గుర్తుగా ఈ పండుగ మొదలైందని మనందరం నమ్ముతాం. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. మనం ఇప్పటిదాకా విన్నది ఒక పురాణగాథ కదా, కాని ఇదే కథ వెనుక ఒక పురాణం కాదు, ఒక భీకరమైన యుద్ధ జ్ఞాపకం దాగి ఉంది అని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. అదేంటో చూద్దామా? దీనికోసం మనం దాదాపు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అప్పుడు అంటే క్రీస్తు శకం 10వ శతాబ్దంలో చోళులకి చాళుక్యులకి మధ్య పెద్ద యుద్ధాలు జరిగేవి. ఈ వాదన ప్రకారం బతుకమ్మ పండుగ మొదలవడానికి కారణం ఒక ఆలయం మీద జరిగిన దాడి అంట. సుమారుగా క్రీస్తు శకం 1006లో చోళరాజు అయిన రాజేంద్ర చోళుడు వేములవాడ చాళుక్యుల మీద దండెత్తాడు. యుద్ధంలో గెలిచాడు. ఆ విజయానికి గుర్తుగా ఏం చేశాడో తెలుసా? వేములవాడలోని ప్రసిద్ధ రాజరాజేశ్వర ఆలయంలో ఉన్న భారీ శివలింగాన్ని పెక్కలించుకుని మరీ తంజావూర్కి తీసుకెళ్లిపోయాడు. అక్కడే ఆ శివలింగం కోసం మనం ఇప్పుడు చూస్తున్న బృహదీశ్వరాలయాన్ని కట్టించాడు. పాపం, ఇక్కడ వేములవాడలో బృహదమ్మగా పిలువబడే పార్వతీదేవి తన భర్త అయిన శివుడికి దూరమై ఒంటరిగా మిగిలిపోయింది. ఇది ఎవరో చెప్పిన కట్టుకథ కాదు, కేవలం ఊహ కూడా కాదు. ఎందుకంటే ఈ విషయాన్ని చోళరాజులే స్వయంగా తమిళ శిలాశాసనాల్లో చెక్కించుకున్నారు. చాళుక్య రాజ్యంపై దాడి చేసి అక్కడినుంచి దోచుకొచ్చిన సంపదతోనే ఈ గుడి కట్టించామని చాలా స్పష్టంగా రాసిపెట్టుకున్నారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ పేరు ఎలా వచ్చింది అనేది. తమ దేవుడైన శివుణ్ణి పార్వతీదేవి నుండి వేరు చేసినందుకు ఆ బాధని, ఆ నిరసనని చూపించడం కోసం తెలంగాణ ప్రజలు పూలని పర్వతంలా పేర్చి ఒంటరైన బృహదమ్మను ఓదార్చడం మొదలుపెట్టారట. అలా ఆ బృహదమ్మ అనే పేరే నెమ్మదిగా బతుకమ్మగా మారిందని చరిత్రకారులు బలంగా వాదిస్తున్నారు. ఆగండి ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ రెండూ పెద్ద కథలే కాకుండా మన సంప్రదాయంలో కలిసిపోయిన ఇంకా చాలా జానపద కథలు, చిన్న చిన్న నమ్మకాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఈ పండుగలో భాగమే. ఉదాహరణకే, గంగను చూసి పార్వతీదేవి ఈర్ష్యపడితే ఆమె తల్లి ఓదార్చిన కథ ఒకటి చెప్తారు. ఇంకొక కథ ప్రకారం మహిషాసురుణ్ణి చంపడం కోసం దుర్గాదేవి 9 రోజులు విశ్వరూపం దాల్చింది కదా, ఆ 9 రోజులకి గుర్తు అనంటారు. కాకతీయుల కాలంలో పెద్ద కరువు వస్తే దాన్ని పోగొట్టమని ప్రజలు పూలతో వేడుకున్నారట. అలాగే అక్కమ్మ అనే ఒక అమ్మాయి ఆత్మ తన అన్నలని తంగేడు పూలతో తనను గుర్తు చేసుకోమని కోరిందట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు. సరే, ఇన్ని రకాల కథలు విన్న తర్వాత మనందరి మదిలో ఒకే ప్రశ్న వస్తోంది. ఇంతకీ వీటిలో ఏది నిజం? బహుశా మనం అడగాల్సిన ప్రశ్న ఏది నిజం అని కాదేమో, ఈ కథలన్నీ కలిసి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి అని అడగాలేమో. ఒక్కసారి ఇటు చూడండి. రాజకుమారి కథని తీసుకుంటే అందులో మనకి ఆశ, భక్తి కనిపిస్తాయి. మరణం మీద జీవం గెలుస్తుందనే నమ్మకం కనిపిస్తుంది. అదే ఆ దొంగిలించబడిన దేవుడి కథని చూస్తే అందులో బాధ, ప్రతిఘటన ఉన్నాయి.
తమ సాంస్కృతిక గుర్తింపుని కాపాడుకోవాలన్న తపన ఉంది. ఇక మిగతా జానపద కథలన్నీ ప్రకృతికి, దైవానికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని మనకు గుర్తుచేస్తాయి. అంటే ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బతుకమ్మ అంటే కేవలం ఒక పండుగ కాదు, అది స్త్రీ శక్తికి ప్రతీక. ఎన్ని కష్టాలొచ్చినా, దాడులు జరిగినా తమ సంస్కృతిని కాపాడుకున్న ప్రజల సంకల్పానికి నిదర్శనం. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు జీవాన్నిచ్చే భూమికి, నీటికి, పూలకు అంటే ప్రకృతికి థాంక్స్ చెప్పుకునే ఒక గొప్ప వేడుక. సో కథ పురాణమైన, చరిత్రైన లేక జానపదమైన, వాటన్నింటి సారాంశం ఒక్కటే: బతుకమ్మ అంటే జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవటం, లైఫ్ని, నేచర్ని, మన కల్చర్ని అన్నిటినీ గౌరవించే ఒక అద్భుతమైన పండుగ. అంతిమంగా ఇది జీవన వేడుక. తరాలు మారుతున్నా సరే, ఒక సంస్కృతి తన మూలాల్ని, తన విలువల్ని, తన ఆశల్ని ఇలా కథల రూపంలో ఎలా బతికించుకుంటుందో చెప్పటానికి బతుకమ్మ కంటే గొప్ప ఉదాహరణ మనకి దొరకదేమో. మరి ఆలోచించండి, ఇలాంటి పురాతన కథలు, వాటిలోని వివిధ రూపాలు ఈరోజు మనల్ని, మన ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నాయి.